ఈరోజటి మురళిలో బాబా చాలా సూక్ష్మమైనటువంటి రహస్యాలని వినిపించారు. బాబా చెప్పారు, పిల్లలు ఎవరైతే చాలా అధికంగా భక్తి చేశారో వారే ఈ జ్ఞానంలో ముందు వస్తారు, వారే ఇక్కడ పురుషార్థం బాగా చేస్తారు, వారే ఉన్నత పదవిని కూడా పొందుతారు అని. తండ్రి పిల్లలకి ఎలాంటి కష్టాన్ని ఇవ్వదలుచుకోలేదు. బాబా అంటారు, నేనైతే దుఃఖాలను హరించి సుఖం ఇచ్చేవాడిని కదా, నేనెలా దుఃఖాన్ని ఇస్తాను మీకు. అందుకే సహజమైన పురుషార్థాన్ని బాబా తెలియజేస్తున్నారు. బాబా ఏం చెప్పారంటే, నేనైతే సత్యుగాన్ని కనీసం చూడను. ఎందుకంటే చూడాలి అంటే నేత్రాలు కావాలి కదా, శరీరం కావాలి కదా. కానీ నేనైతే ఆ సమయంలో శరీరాన్ని ధరించను కదా, నేను పరంధామంలో ఉంటాను. ఎవరైతే సత్యుగానికి వచ్చే ఆత్మలు ఉన్నారో వారు మాత్రమే చూడగలుగుతారు అన్నారు. మరి ఇటువంటి ఎన్నో విశేషమైన విషయాలని ఈరోజటి మురళిలో బాబా వినిపించారు. ఇది 9th జూలై మురళి. मीठे बच्चे सच्चे बाप के साथ अंदर बाहर सच्चा बनो तभी देवता बन सकेंगे. మధురమైన పిల్లలు సత్యమైన తండ్రితో సదా లోపల బయట సత్యంగా ఉండండి, అప్పుడే దేవతగా కాగలుగుతారు. మీరు బ్రాహ్మణులే ఫరిష్తాసో దేవతగా తయారవుతారు. మధురమైన పిల్లలు సత్యమైన తండ్రితో లోపల బయట సత్యంగా ఉండండి, అప్పుడే దేవతగా కాగలుగుతారు. మీరు బ్రాహ్మణులే ఫరిష్తాసో దేవతగా అవుతారు. మన పంచస్వరూపాలు మనం చూసుకున్నట్లయితే మనం బ్రాహ్మణ్ తర్వాత ఫరిష్తా తర్వాత మళ్ళీ బిందు రూపుడుగా అయి పరంధామం ఇంటికి వెళ్ళి క్రిందకి దేవతా రూపంలో వస్తాం. అలా ఫరిష్తాసు నెక్స్ట్ పాత్రలో చూసినట్లయితే పరంధామందైతే పాత్ర అనం కదా, పాత్రల్లో చూస్తే ఫరిష్తాసు దేవత. ప్రశ్న, इस ज्ञान को सुनने व धारण करने का अधिकारी कौन हो सकता है? ఈ జ్ఞానాన్ని వినే మరియు ధారణ చేసే అధికారిగా ఎవరు కాగలుగుతారు? జ్ఞానం వినడానికి, జ్ఞానాన్ని ధారణ చేయడానికి కూడా యోగ్యులు ఎవరు, అధికారిగా అయ్యేది ఎవరు అని బాబా అడుగుతున్నారు. జవాబు, जिसने ऑलराउंड पार्ट बजाया है, जिसने सबसे जास्ती भक्ति की है. ఎవరైతే ఆల్రౌండ్ పాత్రను వహించారో, ఎవరైతే అందరికంటే అధికంగా భక్తి చేశారో వారే జ్ఞానాన్ని ధారణ చేయడంలో కూడా చాలా తీక్షణంగా ముందుకు వెళ్తారు. ఉన్నతమైన పదవి కూడా వారే పొందుతారు. तुम बच्चों से कोई पूछते हैं, तुम शास्त्रों को नहीं मानते हो. పిల్లలైన మీతో కొంతమంది అడుగుతారు, ఏంటి మీరు శాస్త్రాలని నమ్మరా అని. तो बोलो, जितना हमने शास्त्र पढ़े हैं, भक्ति की है, उतना दुनिया में कोई नहीं करता. మీరు చెప్పండి, ఎన్ని శాస్త్రాలైతే మేము చదివామో, ఎంత భక్తి మేం చేశామో అంతగా ప్రపంచంలో ఇంకెవ్వరూ చేసి ఉండరు. హమే అబ్ భక్తి కా ఫల్ మిలా హై. ఇప్పుడు మాకు భక్తి యొక్క ఫలం లభించింది. ఇసిలియే భక్తికి దర్కార్ నహి. అందుకే ఇప్పుడు భక్తి చేసేటువంటి అవసరం లేదు. మనం చాలా అప్గ్రేడ్ అయ్యి ఉన్నత స్థితికి వచ్చాం. భక్తి తర్వాత స్టేజ్కి వచ్చాం. భక్తి యొక్క ఫలం పొందుతున్నాం. ఫలం పొందే సమయంలో మళ్ళీ అవన్నీ చేసే అవసరం లేదు. ఒకసారి మనకి ఏదైనా బాగా జ్ఞానం లోపల వచ్చింది అంటే తర్వాత లో స్టేజ్లో చేసినవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మనం బాల్యంలో ఏబీసీలను దిద్దాము, ఒక్కొక్కటి పలక నిండా పెట్టుకొని ఎన్నోసార్లు దిద్దాం. మాటికి వాటినే రాస్తూ వచ్చాం. ఒకసారి మనకి పూర్తిగా అవి వచ్చేసిన తర్వాత మళ్ళీ అలా రాసే అవసరం లేదు. మళ్ళీ అంత పెద్దవి తయారు చేయాల్సిన అవసరం లేదు. అదే బాబా అన్నారు, మీరు భక్తి యొక్క ఫలం పొందుతున్నారు ఇప్పుడు. ఓం శాంతి. అనంతమైన తండ్రి అనంతమైన పిల్లలకి కూర్చోబెట్టి అర్థం చేయిస్తున్నారు. సర్వ ఆత్మలకు తండ్రి బాబాయే. వారే అర్థం చేయిస్తున్నారు, ఎందుకంటే వారు సర్వులకు సద్గతి దాత.
ఆత్మలన్నీ జీవాత్మలుగానే పిలువబడతాయి. శరీరం లేకపోతే ఆత్మను చూడలేం. భలే డ్రామా ప్లాన్ అనుసారంగా స్వర్గ స్థాపనను బాబా చేస్తారు. కానీ బాబా ఏం చెప్తారంటే, నేను ఆ స్వర్గాన్ని చూడలేను. భలే డ్రామా ప్లాన్ అనుసారంగా స్వర్గ స్థాపనను బాబా చేస్తున్నారు. కానీ బాబా చెప్తారు, నేను స్వర్గాన్ని చూడను. ఎవరైతే అక్కడికి వెళ్తున్నారో వారే చూడగలుగుతారు. మీరు చదువుకుంటున్నారు, మరి నేను శరీరాన్ని ధారణ చేసి మీకు చదివిస్తున్నాను ఇక్కడ. కానీ మీరు సత్యుగానికి వెళ్ళిన తర్వాత నేనైతే మళ్ళీ శరీరాన్ని ధారణ చెయ్యను కదా, మరి శరీరం లేకుండా ఎలా చూడగలుగుతాను? అలాగని నేను ఎక్కడ పడితే అక్కడ నేనే అంతర్యామిలాగా సర్వవ్యాపిగా ఉండి చూస్తాను అని అనుకోకండి. అలా బాబా ఏమీ చూడరు. బాబా కేవలం పిల్లలని చూస్తారు. బాబా అయితే మనల్ని పూల సమానంగా తయారు చేసి స్మృతి యాత్రను నేర్పిస్తున్నారు. యోగం అనే అక్షరం భక్తి మార్గానిదే. బాబా అయితే స్మృతి చేయటం నేర్పిస్తున్నారు. జ్ఞానం ఇచ్చేటువంటి వాడు, జ్ఞాన సాగరుడు ఒక్కరే. వారినే సద్గురువు అని అంటాం. మిగతా అందరినీ గురువులు అనవచ్చు. ప్రపంచంలో ఎవరైతే గురువులుగా పిలువబడుతున్నారో వారిలో ఎవరిని సద్గురువు అనడానికి వీల్లేదు. సద్గురువు ఒక్కరే. సత్యం మాట్లాడేవారు, సత్యఖండాన్ని స్థాపించేవారు ఆ భగవంతుడు ఒక్కరే. భారతదేశం సత్యఖండంగా ఉండేది. అక్కడ అందరూ దేవీ దేవతలే నివసించేవారు. సత్యఖండ స్థాపన చేసేవారు కూడా బాబానే. మరి ఇప్పుడు మనుష్యుల నుండి దేవతలుగా చేస్తూ ఉన్నారు. మరి పిల్లలకి బాబా అర్థం చేయిస్తారు. సత్యమైన తండ్రితో మీరు లోపల బయట సదా సత్యంగానే ఉండాలి అని. గతంలోనైతే అడుగడుగులో పిల్లలు అసత్యమే మాట్లాడేవారు. అవన్నీ వదిలిపెట్టాలి ఇప్పుడు. ఒకవేళ స్వర్గంలో మీరు ఉన్నత పదవిని పొందాలి అనుకుంటే సత్యంగా అవ్వాలి. భలే స్వర్గానికైతే అందరూ వస్తారు. కానీ ఒకవేళ స్వర్గానికి వెళ్ళే ముందు మీ వికర్మలన్నీ వినాశనం చేసుకోకపోతే శిక్షలను పొంది లెక్క ఖాతాలన్నింటినీ పూర్తి చేసుకొని అప్పుడు వెళ్తారు. పదవి కూడా దీంతో తగ్గిపోతుంది. రాజధాని యొక్క స్థాపన జరుగుతుంది. పురుషోత్తమ సంగమ యుగంలో అన్ని రకాల పిల్లలు ఉన్నారు. రాజధాని అనేది సత్యయుగంలో కాదు, కలియుగంలోనూ కాదు, సంగమ యుగంలోనే స్థాపించడం జరుగుతుంది. ఎందుకంటే బాబా కలియుగంలో కానీ సత్యుగంలో కానీ రారు. ఈ యుగాన్ని పురుషోత్తమ కళ్యాణకారి యుగము అంటారు. ఇందులోనే బాబా వచ్చి సర్వుల కళ్యాణం చేస్తారు. కలియుగం తర్వాత సత్యుగం రావాల్సిందే. మరి దీనికోసం ఏంటి? మధ్యలో సంగమ యుగం ఉంది, బ్రిడ్జ్ లాగా. బాబా అర్థం చేయిస్తారు, ఇదైతే పతితమైన పాత ప్రపంచం. గాయనం ఉంది కదా, దూరదేశంలో ఉండేవాడు పరాయి దేశంలోకి వచ్చాడు అని. ఎందుకు వచ్చాడు పరాయి దేశంలోకి? తన పిల్లలని కలుసుకునేందుకు. మరి పరాయి దేశంలో పరాయి పిల్లలే కనిపిస్తారు కదా. బాబాకైతే మంచి రీతిగా తెలుసు. అందుకే బాబా అర్థం చేయిస్తున్నారు పిల్లలకి, నేను ఇతడి శరీరంలో ప్రవేశించాను. తన పరిచయాన్ని బాబా ఇస్తున్నారు. ఎవరిలో ప్రవేశించారో అతడికి కూడా అర్థం చేయిస్తున్నారు. నీదిది అనేక జన్మల అంతిమంలోకెల్లా అంతిమ జన్మ అని. ఎంత క్లియర్గా ఉంది జ్ఞానం. ఇప్పుడు మీరు ఇక్కడ పురుషార్థిగా ఉన్నారు. సంపూర్ణ పవిత్రంగా అయితే లేరు. సంపూర్ణ పవిత్రమైన వారిని ఫరిస్తా అంటారు. ఎవరైతే పవిత్రంగా అవ్వరో వారిని పతితులు అని అంటారు. ఫరిస్తాగా అయిన తర్వాత మీరు దేవతగా అవుతారు. సూక్ష్మవతనంలో మీరు సంపూర్ణ ఫరిస్తాలని చూస్తారు. వారినే ఫరిస్తా అంటారు. మరి బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు ఒక్క తండ్రిని జ్ఞాపకం చెయ్యాలి. తండ్రి అనగా బాబా. వారిని అల్లా అని కూడా అంటారు. పిల్లలకు అర్థమైంది, తండ్రి నుండి స్వర్గం యొక్క వారసత్వం లభిస్తుంది. స్వర్గాన్ని ఎలా రచిస్తారు? మరి స్మృతి యాత్రతో మరియు జ్ఞానంతో. ఈ రెండే ఆధారం, జ్ఞానము, స్మృతి యాత్ర. భక్తిలో జ్ఞానం లేదు.
జ్ఞానం కేవలం ఒక్కసారి మాత్రమే బాబా వచ్చి బ్రాహ్మణులకు ఇస్తారు. బ్రాహ్మణులను పిలకగా చూపించారు కదా. ఇప్పుడు మీరు బ్రాహ్మణులే ఈ పిల్లి మొగ్గల ఆట ఆడుతున్నారు. బ్రాహ్మణులు దేవతలుగా, దేవతలు మళ్ళీ క్షత్రియులుగా, క్షత్రియుల నుండి వైశ్యులుగా, మళ్ళీ శూద్రులుగా, శూద్రుల నుండి తిరిగి బ్రాహ్మణులుగా. దీనిని విరాట రూపము అన్నారు. విరాట రూపం అంటే ఏమి? బ్రహ్మ విష్ణు శంకర్లది కాదు. అందులో పిలకనైతే చూపించలేదు కదా. అసలు ముఖ్యమైనది బ్రాహ్మణులు కావటం. మరి బాబా బ్రహ్మ తనువులోనే వస్తారు. ఇది ఎవరికి కూడా తెలియదు. బ్రాహ్మణ కులమే సర్వోత్తమమైనటువంటి కులం. బాబా వచ్చి ఈ బ్రాహ్మణ కులంలోనే చదివిస్తారు. బాబా శూద్రులకైతే చదివించారు కదా, బ్రాహ్మణులకే చదివిస్తారు. చదివించడానికి టైం పడుతుంది. మరి ఒక రోజులో ఒక క్షణంలో జరిగేది కాదు. ఎందుకంటే బాబా తన శక్తితో ఒక మాయ చేసి మ్యాజిక్ లాగా ఒక్కటే రోజులో అందరినీ పావనం చేయడం అలా చేయలేరు. బాబా అయితే ప్రాసెస్ చెప్తున్నారు. భాగ్య విధాత, భాగ్యాన్ని తయారు చేసుకునే విధానం చెప్తారు, చదివిస్తారు. రాజధాని యొక్క స్థాపన జరుగుతుంది. నేను మీకు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాను. మీరు ఉన్నతోన్నతంగా పురుషోత్తములుగా కండి. కొత్త ప్రపంచంను ఎవరు రచిస్తారు? తండ్రి రచిస్తారు కదా. ఈ విషయం మర్చిపోకండి. మాయ మరిపింపజేసే ప్రయత్నం చేస్తుంది. మాయ యొక్క బిజినెస్సే అది. మాటి మాటికి బాబా చెప్పే విషయాల్ని మనం మర్చిపోయేలాగా చేస్తుంది. జ్ఞానంలో మాయ అంతగా ఇంటర్ఫియర్ అవ్వదు, కానీ స్మృతిలో బాగా ఆటంకాలు వేస్తూ ఉంటుంది. ఆత్మలో చాలా చెత్త నిండి ఉంది. అందుకే అది బాబా స్మృతి తప్పితే ఇంకా దేనితోనూ క్లీన్ అవ్వదు. యోగం అనే అక్షరంతో ఎంతోమంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటారు బాబా నాకు యోగం కుదరట్లేదు అని. వాస్తవంగా యోగం అనే అక్షరం హఠయోగిలది. సన్యాసులైతే బ్రహ్మతత్వంతో యోగం జోడించుకోవాలి అంటారు. ఇప్పుడు బ్రహ్మతత్వం అయితే చాలా పెద్ద స్థలం అది. ఈ విధంగా ఆకాశంలో స్టార్స్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అక్కడ కూడా బ్రహ్మతత్వంలో ఆత్మరూపి స్టార్స్ మెరుస్తూ ఉంటాయి. అదైతే ఆకాశానికి కూడా ఎంతో దూరంలో ఉంది. ఎక్కడైతే సూర్యుడు చంద్రుడి యొక్క వెలుగు కూడా పడదో అది పరంధామం అనబడుతుంది. అక్కడ సూర్య చంద్ర నక్షత్రాల వెలుగు కూడా పడదు. మరి చూడండి, ఎంత చిన్న చిన్న రాకెట్స్గా, ఎంత చిన్న చిన్న ఆత్మలుగా మీరు ఉంటారు. అందుకే బాబా అంటారు మొట్టమొదట ఆత్మ జ్ఞానం ఇవ్వాలి. మరి అదైతే ఒక్క భగవంతుడే ఇవ్వగలుగుతారు. అయితే వారికి భగవంతుని గురించి తెలియదు, ఆత్మ గురించి తెలియదు. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల చక్రం యొక్క అవినాశి పాత్ర ఇమిడి ఉంది. దీన్ని కూడా సృష్టిలోని వింత అంటారు. ఇంకేమీ చెప్పలేం. 84 జన్మల యొక్క చక్రంలో ఆత్మ తిరుగుతుంది. మరి 5000 సంవత్సరాల తర్వాత ఈ చక్రం మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా రిపీట్ అవుతుంది. డ్రామాలో ఇది ఇమిడి ఉంది. ప్రపంచం అవినాశిగా ఉంటుంది. ఇది ఎప్పుడు వినాశనం అవ్వదు. స్టేజ్ ఎప్పుడు ఖాళీ అవ్వదు. వాళ్ళైతే చూపిస్తారు మహాప్రలయం ఏర్పడుతుంది అంటారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు రావి ఆకుపైన బొటన వేలు నోట్లో చప్పరిస్తూ జన్మ తీసుకుంటాడు అంటారు. కానీ అలా అయితే జరగదు కదా. ఇది నియమానికి విరుద్ధం. మహాప్రలయం అనేది జరగదు. అంటే మొత్తం సృష్టిలో 5 తత్వాలు ఉన్నాయి. ఒకటే తత్వం మొత్తం సృష్టిని ఆక్యుపై చేయడం అలా నియమమే లేదు. అలా ఏమీ జరగదు. ఏక ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. అనేక ధర్మాల వినాశనం జరుగుతుంది. ఈ సమయంలో అయితే ముఖ్యమైన 3 ధర్మాలు ఉన్నాయి. ఇదైతే ఆస్పీషియస్ సంగమయుగం. ఆస్పీషియస్ అంటే కళ్యాణకారి పురుషోత్తమ సంగమయుగం. పాత ప్రపంచం మరియు కొత్త ప్రపంచం, ఈ రెండిటికి రాత్రి పగలుకున్న తేడా ఉంది. నిన్నటి వరకు కొత్త ప్రపంచం ఉండేది, నేడు పాతగా మారిపోయింది. రేపు మళ్ళీ కొత్త ప్రపంచం వస్తుంది. ఇది మీరు అర్థం చేసుకుంటున్నారు కదా. ఎవరు ఏ ధర్మానికి చెందిన వారో ఆ ధర్మం యొక్క స్థాపన వారు మళ్ళీ వచ్చి కల్పం తర్వాత చేస్తారు. వారైతే కేవలం ఒక్కరే వస్తారు, అనేకులేమీ రారు. తర్వాత నెమ్మదిగా ఆ ధర్మం వృద్ధి చెందుతూ ఉంటుంది.
బాబా చెప్తున్నారు, పిల్లలు నేను మీకు ఎటువంటి కష్టాన్ని ఇవ్వదలుచుకోలేదు. పిల్లలకి తండ్రి ఎలా కష్టపెడతాడు? తండ్రి అయితే పిల్లల కష్టాన్ని దూరం చేసేవాడు కదా. తండ్రి పిల్లల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టారు. మరి మోస్ట్ బిలవడ్ తండ్రి శివబాబా అయితే మోస్ట్ బిలవడ్ తండ్రి వీరు. బాబా ఏమంటారంటే, నేను మీ అందరి సద్గతి దాతను, దుఃఖహర్త సుఖకర్తను. మీరు జ్ఞాపకం చేసేది కూడా నన్నే. భక్తి మార్గంలో ఏం చేశారు? ఎన్ని నిందలు మోపారు నా పైన. గాడ్ ఈజ్ వన్ అంటారు. సృష్టి చక్రం కూడా ఒకటే, అంతే తప్ప ఆకాశంలో ఏమీ ప్రపంచం లేదు. ఆకాశంలో సితారాలు ఉన్నాయి. మనుషులైతే అనుకుంటారు ఒక్కొక్క సితారాలో ఒక్కొక్క సృష్టి ఉంది అని. క్రింద ప్రపంచం ఉంది, పైన కూడా ఉంది అనుకుంటారు. ఇదంతా భక్తి మార్గంలోని విషయాలు. ఉన్నతోన్నతమైన భగవంతుడు ఒక్కరే అంటారు. మొత్తం సృష్టిలోని ఆత్మలందరూ కూడా ఒక మాల వలె భగవంతుని చుట్టూ అలా అలంకరింపబడి ఉంటాయి అని. దీనినే అనంతమైన రుద్రమాల అని అంటారు. చూస్తే పరంధామంలో అలాగే ఉంది కదా. ఆత్మలన్నీ కూడా ఒక నెక్లెస్ మాదిరిగా శివబాబా చుట్టూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకే సూత్రంలో బంధింపబడి ఉంటాయి అంటారు. గాయనం ఉంది కానీ అర్థం చేసుకోవటం లేదు. బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, నేను మీకు కొద్దిగా కూడా కష్టాన్ని ఇవ్వట్లేదు. ఇదైతే బాబా ముందుగా చెప్పేశారు. ఎవరెవరు బాగా భక్తి చేసి ఉన్నారో గతంలో వారే ఈ జ్ఞానంలో తీక్షణంగా ముందుకు వెళ్తారు. భక్తి అధికంగా చేసి ఉంటే దానికి ఫలం కూడా అధికంగానే లభిస్తుంది అంటారు. భక్తికి ఫలం భగవంతుడే ఇస్తారు. వారే జ్ఞాన సాగరుడు అని. మరి తప్పనిసరిగా జ్ఞానం యొక్క ఫలమే ఇస్తారు. భక్తికి ఫలం ఏమిస్తాడనేది ఎవరికీ తెలియదు. కానీ బాబా క్లియర్ చేస్తున్నారు, భక్తికి ఫలం జ్ఞానం. దీనితో స్వర్గం యొక్క వారసత్వం సుఖం రూపంలో లభిస్తుంది. మరి ఫలం అయితే బాబా ఇస్తున్నారు, అనగా నరకవాసి నుండి స్వర్గవాసిగా తయారు చేస్తున్నారు. అలా చేసేది బాబా ఒక్కరే. రావణుడి గురించి కూడా ఎవరికీ తెలియదు. ఇది పాత ప్రపంచం అంటారు. కానీ ఎప్పటి నుండి పాతబడింది? ఆ లెక్క అయితే ఉండాలి కదా, కానీ వారు లెక్క తీయలేరు. బాబా అయితే మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజ రూపుడు, సత్యమైన వారు. వారెప్పుడు వినాశనం చెందరు. ఈ వృక్షం కూడా ఎప్పుడు వినాశనం అవ్వదు. దీన్ని తల క్రిందలుగా ఉన్న వృక్షం అని చూపిస్తారు. ఇందులో బాబా పైన ఉన్నారు. ఆత్మలన్నీ పైకి చూస్తూ తండ్రిని పిలుస్తూ ఉంటాయి. శరీరాలైతే పిలవట్లేదు కదా. ఆత్మని ఒక శరీరం విడిచిపెట్టి మరొక శరీరాన్ని ధరిస్తుంది. ఆత్మ అరిగిపోదు, పెరగదు, తగ్గదు, తడవదు, కాలదు. ఆత్మకు అసలు మృత్యువే లేదు. ఇదొక ఆట తయారై ఉంది. మొత్తం ఆట యొక్క ఆది మధ్యాంత రహస్యం బాబా అర్థం చేయిస్తున్నారు. ఆస్తికులుగా తయారు చేస్తున్నారు. బాబా ఈ విషయం కూడా తెలియజేశారు. ఈ లక్ష్మీనారాయణలకైతే ఇలాంటి జ్ఞానం ఉండదు. అక్కడ ఆస్తికులు నాస్తికులు ఇటువంటి విషయాలే తెలియవు. ఈ సమయంలోనే బాబా వీటి అర్థాన్ని తెలియజేస్తున్నారు. నాస్తికులు అనగా ఎవరికైతే తండ్రి గురించి, తండ్రి యొక్క రచన గురించి, రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానం గురించి, దాని యొక్క డ్యూరేషన్ గురించి తెలియదో వారిని బాబా నాస్తికులు అంటారు. ఈ సమయంలో మీరైతే ఆస్తికులుగా అయ్యారు. అక్కడ ఇలాంటి విషయాలు ఏమీ ఉండవు. ఇది ఆట కదా. ఏ విషయమైతే ఒక సెకండ్లో గడుస్తుందో అది మరో సెకండ్లో ఉండదు. డ్రామా టిక్ టిక్ అంటూ ముందుకు వెళ్తుంది. గడిచిపోయినదంతా చక్రంలో మళ్ళీ పునరావృతం అవుతుంది. మళ్ళీ తిరిగి భవిష్యత్తులో వస్తుంది. ఈ విధంగా బయోస్కోప్ ఉంటుంది. 2 గంటలు లేక 3 గంటల తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తారు. మళ్ళీ ఇంకొక ఆట మొదలవుతుంది. ఒక బిల్డింగ్ని కూడా కూల్చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా తయారు చేస్తారు. మళ్ళీ రిపీట్ అవుతుంది కదా. అలాగే ఇందులో కన్ఫ్యూజ్ అయ్యే విషయాలు ఏమీ లేవు. ఏదైతే కల్ప క్రితం జరిగిందో అదంతా ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. ఇప్పుడు జరిగేది మళ్ళీ భవిష్యత్తులో కూడా రిపీట్ అవుతుంది. ముఖ్యమైన విషయం అయితే ఆత్మల తండ్రి పరమాత్మ. ఆత్మ పరమాత్మ వేరే చాలా కాలమైంది అంటారు. చాలా కాలంగా ఆత్మ పరమాత్మునికి దూరం అయింది అని చెప్తారు. ఇక్కడికి వచ్చి ఆత్మ పాత్ర వహిస్తుంది. మరి అలా దూరమై ఎంతకాలమైంది?
5000 సంవత్సరాలైంది. మీరు మధురమైన పిల్లలు, మీరే ఆల్రౌండ్ పాత్రని పోషిస్తారు. మీకే లభించింది ఆ పాత్ర. అందుకే బాబా మీకే అర్థం చేయిస్తూ ఉన్నారు. జ్ఞానానికి అధికారులు కూడా మీరే. అందరికంటే అధికంగా భక్తిని చేసినటువంటి వారు ఈ జ్ఞానంలో చాలా తీక్షణంగా ముందుకు వెళ్తారు. పదవిని కూడా వారే ఉన్నతమైనది పొందుతారు. మొట్టమొదట శివబాబా యొక్క భక్తి ఉంటుంది, ఆ తర్వాత దేవతలది, ఆ తర్వాత పంచతత్వాల భక్తి కూడా చేస్తారు. వ్యభిచారిగా అయిపోతారు. ఇప్పుడు అనంతమైన తండ్రి మీకు అనంతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తూ అనంతంలోకి తీసుకెళ్తున్నారు. వారేమో అనంతమైనటువంటి భక్తి యొక్క అజ్ఞానంలోకి తీసుకెళ్తారు. ఇప్పుడు బాబా పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఒక్క తండ్రినైనా నన్నే జ్ఞాపకం చేయండి. అయినా ఇంత చెప్పినా కూడా బయటికి వెళ్ళగానే మాయ మరిపింపజేస్తూ ఉంటుంది. ఏ విధంగా గర్భంలో శిశువు పశ్చాత్తాపం చెందుతుంది, కానీ బయటికి వచ్చాక మళ్ళీ చేసిన ప్రతిజ్ఞలన్నీ మర్చిపోతుంది. నేను ఈ తప్పులు చెయ్యను, నేను ఇంకా పాపాలు చెయ్యను, నన్ను బయటికి తీయండి అని భగవంతుని వేడుకుంటుంది. కానీ బయటికి రాగానే జన్మించగానే అన్ని మర్చిపోతుంది. ఇక్కడ కూడా అంతే, బయటికి వెళ్ళగానే పిల్లలు మర్చిపోతారు. ఇలా స్మృతి విస్మృతి యొక్క ఆట ఇది. ఇప్పుడు మీరు బాబా ద్వారా అడాప్ట్ చేసుకోబడినటువంటి పిల్లలుగా ఉన్నారు. శివ్ బాబా ఇక్కడ ఉన్నారు. వారే సర్వ ఆత్మలకు అనంతమైన తండ్రి. బాబా ఎంత దూరం నుండి వచ్చారు? వారి ఇల్లు పరంధామం. పరంధామం నుండి వస్తారు. మరి తప్పకుండా అంత దూరం నుండి వచ్చినటువంటి తండ్రి ఖాళీ చేతులతో రారు కదా. బాబా అంటారు, నా అరచేతిలో స్వర్గాన్ని కానుకగా తీసుకొచ్చాను అంటున్నారు. బాబా చెప్తారు, ఒక్క సెకండ్లో స్వర్గం యొక్క రాజ్యభాగ్యాన్ని తీసుకోండి. కేవలం తండ్రిని తెలుసుకోండి. సర్వ ఆత్మలకు తండ్రి వారే. బాబా అంటారు, నేను మీ అందరికీ తండ్రిని. నేను ఎలా వస్తాను అది కూడా నేను మీకు అర్థం చేయిస్తాను. ముజే రథ్తో జరూర్ చాహియే. నాకు రథం అయితే తప్పనిసరిగా కావాలి. ఎలాంటి రథము? ఒక మహాత్ముని రథం అయితే నాకు అవసరం లేదు అంటున్నారు. మనుషులు అంటారు, మీరు ఈ బ్రహ్మను భగవంతుడు అంటున్నారా, ఈ బ్రహ్మను దేవత అంటున్నారా అని మనుషులు అడుగుతారు. అరే మనం ఎక్కడ అంటున్నాం? వృక్షం పైన కలియుగంలో ఆకుల భాగంలో పైన టాప్ లో ఈ బ్రహ్మ నిలబడి ఉన్నట్టుగా చూపించారు. ఇతడిలో శివబాబా ప్రవేశించారు. వృక్షమంతా తమో ప్రధానంగా మారిపోయింది. మరి బ్రహ్మ కూడా అక్కడే ఉన్నారు. అంటే అనేక జన్మల యొక్క అంతిమ జన్మలో ఉన్నారు. బ్రహ్మ బాబా చెప్తున్నారు, నేను చాలా జన్మల అంతిమంలోకెల్లా అంతిమ జన్మలో వానప్రస్థ స్థితిలో ఉన్నప్పుడు శివ్ బాబా ప్రవేశిస్తారు. వచ్చేసి నన్ను వ్యాపారం చేయడం విడిపించారు. 60 సంవత్సరాల తర్వాత మనుషులు భక్తి చేస్తారు భగవంతుని కలుసుకునేందుకు. బాబా చెప్తున్నారు, మీరందరూ మనుష్య మతం పైన నడిచేవారు. ఇప్పుడు నేను మీకు శ్రీమతమును ఇస్తున్నాను. శాస్త్రాలు రాసిన వాళ్ళు కూడా మనుషులే. దేవతలేమీ రాయలేదు కదా, వాళ్ళేమీ చదవరు. సత్యుగంలో శాస్త్రాలే ఉండవు, భక్తే ఉండదు. శాస్త్రాల్లో మొత్తం కర్మకాండల విషయాలను రాశారు. అక్కడ ఇటువంటి విషయాలేమీ ఉండవు. మీరు చూస్తున్నారు, బాబా జ్ఞానాన్ని ఇస్తున్నారు. భక్తి మార్గంలో అయితే మనం ఎన్నో శాస్త్రాలని చదివాం. ఎవరైనా మిమ్మల్ని మీరు వేదాలు శాస్త్రాలని నమ్ముతారా అని అడిగినప్పుడు మీరు చెప్పండి, మొత్తం ప్రపంచంలోని మనుష్య మాతృల అందరికంటే అధికంగా శాస్త్రాలని నమ్మిన వారిని మేమే అని చెప్పండి. మొదటి నుండి అంతిమం వరకు అవ్యభిచారి భక్తిని ఆరంభించింది కూడా మేమే. అధికంగా భక్తి చేసిన వారిని కూడా మేమే. ఇప్పుడు మాకు ఆ జన్మ జన్మల భక్తి యొక్క ప్రతిఫలం ఈ జ్ఞానం లభించింది అని చెప్పాలి. జ్ఞానంతో సద్గతి జరుగుతుంది. భక్తితో ఏం జరుగుతుంది? బాబా అంటారు, బచ్చే హియర్ నో ఈవిల్, సీ నో ఈవిల్. పిల్లలు చెడు వినకండి, చెడు చూడకండి. మరి బాబా ఎంత సింపుల్ గా అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు స్వయాన్ని నేను ఆత్మను అనుకోండి, వాళ్ళేమో నేనే అల్లాను అని చెప్తారు. మీకు శిక్షణ లభిస్తుంది, మీరు ఆత్మ అని. ఎవరి సంతానం?
పరమాత్మ తండ్రి యొక్క సంతానం, బాబాకు నేను సంతానం అనుకోండి. ఈ విషయాన్ని మాయ గడియ గడియ మరిపింపజేస్తుంది. దేహ అభిమానిగా అవడంతో తప్పుడు కర్మలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, పిల్లలు తండ్రిని మరచిపోకండి, టైం వేస్ట్ చేయకండి. బాబా మురళిలోని ఈ లాస్ట్ 2 సెంటెన్సెస్ని ఈ రోజంతా మనము బాగా గుర్తు చేసుకోవాలి. తండ్రిని మరచిపోవద్దు, సమయాన్ని వృధా చేయొద్దు. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, రచయిత మరియు రచన యొక్క రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకొని ఆస్తికులుగా కావాలి. డ్రామా జ్ఞానంలో ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. తన బుద్ధిని హద్దు నుండి తొలగించి బేహద్దులోకి తీసుకెళ్ళాలి, అనంతంలోకి తీసుకెళ్ళాలి. సెకండ్ పాయింట్, సూక్ష్మవతనవాసి ఫరిస్తాగా అయ్యేందుకు సంపూర్ణ పవిత్రంగా అవ్వాలి. ఆత్మలో ఏదైతే చెత్త నిండి ఉందో దానిని స్మృతి యొక్క శక్తితో తొలగించుకొని క్లీన్గా అవ్వాలి, శుద్ధంగా అవ్వాలి. ఫస్ట్ పాయింట్లో బాబా ఆస్తికులుగా అవ్వండి, కన్ఫ్యూజ్ అవ్వకండి, బుద్ధిని అనంతంలోకి తీసుకెళ్ళండి అంటున్నారు. సెకండ్ పాయింట్లో మీరు సూక్ష్మవతన్వాసి ఫరిస్తాగా అవ్వాలి. ఫరిస్తాగా అవ్వాలంటే పవిత్రంగా అవ్వాలి, చెత్త ఉండొద్దు, క్లీన్గా ఉండాలి. ఫరిస్తాగా అయ్యే విషయంలోనే ఇదంతా చెప్తున్నారు బాబా. ఫరిస్తాగా అవ్వాలంటే పవిత్రంగా అవ్వాలి. పవిత్రంగా అవ్వడం అంటే చెత్త ఉండకూడదు, చాలా క్లీన్గా అవ్వాలి. वरदानम, ईश्वरीय रस का अनुभव कर एक रस स्थिति में स्थित रहने वाली श्रेष्ठ आत्मा भव। ఈశ్వరీయ రసం యొక్క అనుభవం చేసుకొని ఏకరస స్థితిలో స్థితులయ్యేటువంటి శ్రేష్ఠ ఆత్మా భవ. వివరణ, ఏ పిల్లలైతే ఈశ్వరీయ రసం యొక్క అనుభవం చేసుకుంటారో వారికి ప్రపంచం యొక్క మిగతా రసాలన్నీ చప్పగా అనిపిస్తాయి. ఉన్నది ఒకే ఒక్క మధురమైన రసం. మరి ఈ ఒక్క రసం వైపే అటెన్షన్ ఇవ్వాలి కదా. సహజంగానే ఒక్కరి వైపే మనస్సు వెళ్ళాలి. ఇందులో శ్రమ ఏమీ అనిపించదు. తండ్రి యొక్క స్నేహం, తండ్రి యొక్క సహాయం, తండ్రి యొక్క తోడు, తండ్రి ద్వారా సర్వ ప్రాప్తులు సహజంగా ఏకరస స్థితిని తయారు చేస్తాయి. ఇలాంటి ఏకరస స్థితిలో స్థితులై ఉండేటువంటి వారే శ్రేష్టమైన ఆత్మలు. ఈశ్వరీయ రసం యొక్క అనుభవం చేసుకుంటూ ఇలాంటి ఏకరస స్థితి యొక్క అనుభవంలో ఉండే శ్రేష్ట ఆత్మగా అవ్వాలి. స్లోగన్, किचरे को समाप्त कर रत्न देना ही मास्टर सागर बनना है. చెత్తను ఇముడ్చుకొని రత్నాన్ని ఇవ్వటమే మాస్టర్ సాగరులుగా కావటం. చెత్తను ఇముడ్చుకొని రత్నాన్ని ఇవ్వటం సాగరం చేసే పని ఇది. ఎంత చెత్త వేసినా అది చెత్తనంతా లోపలికి తీసుకుంటుంది, కానీ మనకి రత్నాలని ఇస్తుంది. అలా బాబా అన్నారు, మీరు మాస్టర్ సాగరులుగా కండి. ఎవరు ఎలాంటి విషయాలు ఎలాంటి మాటలు మాట్లాడినా మీరు జ్ఞాన రత్నాలే పంచండి. వాళ్ళు ఏవేవో మాట్లాడతారు, కానీ మనం జ్ఞాన రత్నాలనే ఇవ్వాలి. అలా మాస్టర్ సాగరులుగా కావాలి. ఈరోజు స్వమానం, నేను శ్రేష్ఠ ఆత్మను. శ్రేష్ఠ ఆత్మగా ఎప్పుడవుతాం? ఒకే ఈశ్వరీయ రసం యొక్క అనుభూతిలో ఉంటూ, ఒక్క బాబా యొక్క సహాయం, ఒక్క బాబా తోడు, ఒక్క బాబా ద్వారా లభించిన సర్వ ప్రాప్తులు, వీటన్నింటినీ అనుభవం చేసుకుంటూ ఏకరస స్థితిలో ఉన్నప్పుడు. అలాంటి అనుభవమే రోజంతా మనము చేసుకుందాం.
ఓం శాంతి.